జగదాత్రి కేదార్ ఇద్దరు శ్రీవల్లి కోసం వైజయంతి తీసుకొచ్చిన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూస్తే అనుమానంగా ఉంది అని దాత్రి అంటూ ఉండగా నాకు అదే డౌట్ కొడుతుంది అని కేదార్ కూడా అంటూ ఉంటారు. ఆలోచిస్తుంటే అత్తయ్య గారు శ్రీవల్లికి పెళ్లి చేయాలి అని కాకుండా వదిలించుకోవాలని ఇటువంటి సంబంధం తీసుకొచ్చినట్టున్నారు అని జగదాత్రి అంటూ ఉండగా నాకు అలాగే అనిపిస్తుంది అంటూ వెనకాల నుండి ఒక వాయిస్ వినబడుతుంది. అది ఎవరిదో కాదు, కౌశికిది. వదిన మీరు అని దాత్రి కేదార్లు తడబడుతూ ఉంటారు. నేను చూశాను ఆ పెళ్లి కొడుకు ప్రవర్తనలో తల్లిదండ్రి ప్రవర్తనలో చాలా తేడా ఉంది. నాకు ఏమీ అర్థం కాలేదు అని అంటూ ఉండగా చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్లని ఇలా అనుమానాలు ఉన్న చోట ఎలా ఇస్తాం వదిన అని యదాత్రి అంటూ ఉండగా అలా ఎలా ఇచ్చేస్తాం, ఈసారి వచ్చినప్పుడు కరెక్ట్గా ఎంక్వైరీ చేస్తాం, అన్నీ నచ్చితేనే ముందుకు వెళ్దాం, లేదంటే ఆ సంబంధాన్ని అక్కడే ఆపేసి మరొక సంబంధం చూద్దాం అని అంటూ ఉంటుంది కౌశికి. అవును వదిన, అస్సలే చిన్నప్పటి నుండి అందరూ ఉన్నా కూడా ఎవరూ లేనట్టు అనాథలా పెరిగింది, ఈసారి మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది దాత్రి. అలాగే అంటూ ఉంటుంది కౌశికి. ఇక దాత్రి కిల్లీలని పట్టుకొని పైకి నడుస్తూ అసలు ఏమైంది కేదార్కి, ఈరోజు ఇవన్నీ ఎందుకు తీసుకురమ్మన్నాడు అని అనుకుంటూ టెర్రస్ పైకి వెళ్తూ ఉంటుంది. ఇక టెర్రస్ పైన కేదార్ని చూసి షాక్ అవుతుంది దాత్రి. మంచి ఎల్లో కలర్ షర్ట్ వేసుకొని పంచ కట్టుకొని అక్కడ ఆ మ్యూజిక్ సెటప్ ఏర్పాటు చేసి ఒక మెత్తటి పరుపును కూడా అరేంజ్ చేసి బ్యూటిఫుల్గా టైం ఎంజాయ్ చేయడానికి ఏర్పాట్లని చేస్తాడు కేదార్. అదంతా చూసి షాక్ అయిన దాత్రి, ఏంటి బాబు ఈ సెటప్ ఏంటి, ఈ గెటప్ ఏంటి అని అంటూ ఉండగా ఇలా రా అని దాత్రిని చెయ్యి పట్టి లాగుతాడు. ఏంటిది, అందరూ కిందే ఉన్నారు, ఇప్పుడే అన్నం తిని హాల్లో కూర్చున్నారు అని అంటూ ఉంటుంది దాత్రి. వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారు, మనం ఇక్కడెక్కడో ఉన్నాం అంటూ మ్యూజిక్ ఆన్ చేస్తాడు కేదార్. దాంతో సంక్రాంతి మూవీలోని మంచి సాంగ్ ప్లే అవుతూ ఉండగా కేదార్ స్టెప్స్ వేస్తూ డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. దాత్రి కూడా జత కలుస్తుంది. ఇద్దరూ కలిసి చక్కగా పాటకి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అప్పుడే యువరాజ్ ఫోన్ మాట్లాడుతూ బయటికి వస్తాడు. ఇక పైనుండి సౌండ్ వినబడడంతో ఏంటి డిస్టర్బెన్స్, ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్. పైన ఆ పాటకి చక్కగా స్టెప్స్ వేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు దాత్రి కేదార్. ఇక అప్పుడే ఒక వ్యాన్ వచ్చి అక్కడ ఇంటి ముందు ఆగుతుంది. అందులో నుండి కొందరు దిగుతుండగా ఎవరు అని అడుగుతూ ఉంటుంది కౌశికి. ఎవరో వచ్చారు అని దాత్రి కేదార్లు కూడా పైనుండి కిందికి తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడు వైజయంతి టక్కున వచ్చి వాళ్ళు మా వాళ్ళు అంటుండగా మీ వాళ్ళ అని సుధాకర్ అనుమానంగా అడుగుతుండగా, నేను సంక్రాంతి పండగకి ఇంటికి వెళ్ళలేదు కదా, అందుకనే నాకు పిండి వంటలు తీసుకొచ్చారు అంటూ ఉండగా, అబ్బో మీ వాళ్ళకి తీసుకోవడమే తెలుసు కానీ ఇవ్వడం కూడా తెలుసా అని అంటూ ఉండగా కౌశికి అదేంటి బాబాయ్ అని అంటూ ఉంటుంది. అంతేనమ్మా, వీళ్ళ వాళ్ళు అన్ని సర్దేసే రకాలే తప్ప ఏదో ఒకటి ఇచ్చే రకాలు కాదు అని అంటూ ఉంటాడు సుధాకర్. ఇక చాలు అని అంటుంటుంది వైజయంతి. ఆ పిండి డబ్బాలన్నీ లోపల పెట్టు అని అంటూ ఉంటుంది వైజయంతి వచ్చిన వాళ్ళతో. ఇక అలాగే అని అతను తీస్తుండగా ఒక డబ్బా మూత లూజ్ ఉండడంతో అవన్నీ కింద పడిపోతాయి. అవి లడ్డూలు. అప్పటికే యువరాజ్ ఒక అరిసెని టేస్ట్ చేసి బాగుందమ్మా అని చెప్పగా కింద పడిన లడ్డూలను చూసి అందరూ షాక్ అవుతారు. వైజయంతి కంగారు పడుతూ ఉంటుంది. పైనుండి ఇదంతా దాత్రి కేదార్లు చూస్తూనే ఉంటారు. ఇక అయ్యో అయ్యో లడ్డూలు అని అంటూ ఎత్తరా అని వచ్చిన వాడిని కసురుతూ కింద పడిన లడ్డూలన్నీ డబ్బాలోకి ఎత్తుతుండగా సుధాకర్, అవి కింద పడిపోయాయి కదనే, వదిలే పోని, అవి తినడానికి పనికిరావు కదా అని అంటుండగా, నువ్వు తినకపోతే తినకపోయావు, ఇవి మా పుట్టింటి నుండి వచ్చాయి అని అంటూ ఉంటుంది వైజయంతి. ఇక కౌశికి కాళ్ళ దగ్గర ఒక లడ్డు పడుతుంది. దాన్ని కౌశికి చూడకుండా తొక్కబోతుండగా అమ్మి అని గట్టిగా అరుస్తుంది వైజయంతి. ఆ లడ్డూను కూడా తీసుకొని డబ్బాలో వేసుకొని కంగారుగా, నువ్వు అవి పట్టుకొని వెళ్ళు, నేను ఇవి పట్టుకొని వస్తాను అని కంగారుగా అంటూ ఉంటుంది.
ఆ లడ్డు కింద పడినప్పుడు లడ్డు పగిలిపోవడం, లడ్డు నుండి ఏదో మెరుస్తూ ఉండడం ధాత్రి కేదార్లు గమనిస్తూనే ఉంటారు. ఇక వైజయంతి వెళ్ళగా ఏంటి పిన్ని ఇలా చేస్తుంది అని సుధాకర్ని అడుగుతుండగా ఏమోనమ్మా అని సుధాకర్ కూడా అంటూ ఉంటాడు. పైనుండి ధాత్రి కేదార్లు మాట్లాడుకుంటూ ఉంటారు. మన వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యారంటావు అని అంటూ ఉండగా కన్ఫ్యూజ్ కాలేదు, అత్తయ్య గారే కన్ఫ్యూజ్ చేశారు కావాలని అంటూ ఉంటుంది ధాత్రి. అంటే అని అంటూ ఉండగా నా అనుమానం నిజమైతే ఆ పిండి వంటలు ఊరి నుండి కాదు వచ్చింది మీనన్ డెన్ నుండి అని అనగానే కేదార్ కూడా షాక్ అవుతాడు. అంటే ఇంతకు ముందు మనం చూసింది అని అడుగుతుండగా అవును అవి వజ్రాలు అనుకుంటాను అని అంటూ ఉంటుంది ధాత్రి. అంటే ఆ పిన్ని మీనన్ కోసం పని చేస్తుందా అంటూ ఉండగా నాకు అదే డౌట్ వస్తుంది, మీనన్ కోసం పని చేస్తుంది అనుకుంటా అని అంటూ ఉండగా ఈరోజు మనం ఆ లడ్డూలని చెక్ చేసి నిజం తెలుసుకోవచ్చు అని అంటూ ఉండగా దానికి వీల్లేదు అత్తయ్య ఈ పాటికే ఎక్కడో సేఫ్గా పెట్టేసి ఉంటుంది, తాళం కూడా వేసేసి ఉంటుంది అని అంటూ ఉంటుంది ధాత్రి. రేపు వాటిని చూడాలి అని అంటూ ఉంటాడు కేదార్. అలాగే అంటుంది ధాత్రి. ఇక తెల్లవారగానే ఇక అన్ని ఏర్పాట్లు చకచకా చేస్తూ ఉంటుంది శ్రీవల్లి. ఇక సుధాకర్ కౌశికి అక్కడే ఉంటారు. కౌశికి శ్రీవల్లిని చూసి ఎందుకు ఇవన్నీ చేస్తున్నావు అని అంటూ ఉండగా అమ్మ చేయమంది ఈరోజు ఏదో కిట్టి పార్టీ ఉందంట అని చెప్పగానే కిట్టి పార్టీయా నాకు ఒక్క మాటైనా చెప్పలేదు అని కౌశికి అంటూ ఉంటుంది. ఏ రాత్రి లేట్ అయింది వదిన, మీకు చెప్పే వీల్లేదు, మీరు మార్నింగ్ లెగుస్తారు కదా అప్పుడు చెప్పొచ్చు అనుకున్నాను అని నిషి అంటూ ఉంటుంది. అవునమ్మి నీకేమైనా ఇంట్లో పార్టీ చేసుకుంటే ఇబ్బందా అని వైజయంతి అడుగుతుండగా అయ్యో అలా ఏం లేదు అని అంటూ ఉంటుంది కౌశికి. అదిగో మా వాళ్ళు వచ్చారు అని కార్ సౌండ్ వినబడగానే ఆ వైజయంతి బయటికి పరిగెడుతుంది. పైనుండి ఇదంతా చూస్తున్న ధాత్రి కేదార్లు పక్క ప్లాన్తో ఉంది అత్తయ్య గారు అని అనుకుంటూ ఉంటారు. నువ్వు గమనించావా కొన్ని రోజుల నుండి మన టీంకి మీనన్ యాక్టివిటీస్ ఏమీ కనిపించట్లేదు, ఎందుకో తెలుసా, ఫీమేల్స్ని ఉపయోగించి ఫీమేల్స్నే క్రిమినల్స్ లాగా మీనన్ మారుస్తున్నాడు అని పిడికిలు బిగించి అంటూ ఉంటుంది ధాత్రి. అవును ఇప్పుడు లడ్డూలలో వజ్రాలు ఉన్నాయా లేవా కనిపెట్టడం ఎలా అని అంటూ ఉండగా దానికి ఓ ప్లాన్ ఉంది చెప్తాను పదా అని అంటూ కిందికి తీసుకొస్తుంది. ఇక వచ్చిన వాళ్ళతో సైగలు చేస్తూ ఏది అడిగినా నేను సమాధానం చెప్తాను మీరు సైలెంట్గా ఉండండి అని అంటూ తీసుకొచ్చి లోపల కూర్చోబెడుతుంది వైజయంతి. ఇక వాళ్ళతో కబుర్లలో పడి తొందరగా శ్రీవల్లిని ఏర్పాట్లు చేయమని అంటూ ఉంటుంది వైజయంతి. నిషి ఫ్రెండ్స్ కూడా రావడంతో అండ్ నిషి కూడా బయటికి వెళ్తుంది. ఇక ఇక వైజయంతిని ఇలా అడుగుతుంటుంది నిషి, ఇప్పుడు ఈ కిట్టి పార్టీ ఎందుకు, నా ఫ్రెండ్స్ని కూడా ఎందుకు పిలవమన్నారు అని అంటూ ఉండగా ఒక ప్లాన్ చెప్పి కౌశికిని జగదాత్రిని అవమానించడానికి అని అనగానే మంచి ఐడియా అత్తయ్య గారు అని అంటూ మురిసిపోతూ ఉంటుంది. ఈ ఐడియా వెనుక వేరే ఐడియా ఉందని తెలిస్తే నువ్వేమైపోతావో అని అనుకుంటూ ఉంటుంది వైజయంతి. ఇక తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది నిషి. అప్పుడే మరొక కార్ వస్తుంది, అందులో నుండి ఇద్దరు దిగుతారు. వీళ్ళెవరు అని కేదార్ అడుగుతుండగా టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్స్ అని అంటూ ఉంటుంది ధాత్రి. కానీ వాళ్ళకి తెలియని వాళ్ళకి వాళ్ళు బాక్స్లు ఇవ్వరు కదా అని కేదార్ అడుగుతూ ఉండగా నేను మేనేజ్ చేస్తాను, అత్తయ్య గారి అడిగితే నిషి ఫ్రెండ్స్ అని, నిషి అడిగితే అత్తయ్య గారి ఫ్రెండ్స్ అని నేను మేనేజ్ చేస్తాను అంటుండగా అబో మంచి ఐడియా అని అంటుంది జగదాత్రితో కేదార్. ఇక అన్నట్టే వాళ్ళు నిషి అడిగితే వైజయంతి ఫ్రెండ్స్ అని, వైజయంతి అడిగితే నిషి ఫ్రెండ్స్ అని చెప్తారు. ఇక కౌశిక్కి వెళ్ళబోతుండగా గెస్ట్లు వచ్చారు కదా వదిన బయటికి ఎందుకు గేమ్స్ ఆడదాం అంటూ ఉండగా నువ్వు కూడా రామ్మి అని జగదాత్రిని పిలుస్తుంది. మేమెందుకులేండి అని అంటూ ఉండగా అడగకపోతే అడగలేదంటారు, పిలిస్తే ఎందుకు వెళ్ళరు అని యువరాజ్ అనడంతో అలాగే అని ఒప్పుకుంటారు జగదాత్రి కౌశికి. ఇక ఎందుకు వీళ్ళు మమ్మల్ని ఆడమన్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది జగదాత్రి. ఇక వైజయంతిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుందా జగదాత్రి? రాను నెప్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.